నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పిల్లలైనా లేకపోతే పెద్దలైనా ఎప్పుడైనా స్వీట్స్ అడిగినప్పుడు ఎండు కొబ్బరితోని కొంచెం హెల్తీగా ఈ విధంగా లడ్డూలు చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం మంచిగా ఉంటాయి. ఇక ఎండు కొబ్బరి బెనిఫిట్స్ అయితే అంటే హెల్త్ బెనిఫిట్స్ తెలియని వాళ్ళైతే నాకు తెలిసి చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే ఇందులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు. ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి, హార్ట్కి అండ్ మెదడు చురుగ్గా పనిచేయడానికి అండ్ జీర్ణక్రియకి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు. సో మన డైలీ డైట్లో ఎండు కొబ్బరి కొంచెం జస్ట్ కొన్ని ముక్కలు చేర్చుకుంటే చాలా మంచిది. ఇక వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని తీసుకోరు, కాకపోతే ఇందులో హెల్దీ ఫ్యాటే ఉంటుంది, హ్యాపీగా తీసుకోవచ్చు అన్నట్టు. ఇక ముందుగానైతే ప్రాసెస్ చూసేద్దాము. నేనైతే ఒక 8 ఎండు కొబ్బరిలు తీసుకున్నా. వాటినైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మంచిగా మిక్సీకి వేసుకోండి. అందులోనే ఇలాచి కూడా వేసుకోండి. ఇక తర్వాత మంచిగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకున్న తర్వాత వాటినైతే అంటే మనం బెల్లం ఎంత తీసుకోవాలో క్వాంటిటీ సరిగ్గా తెలియదు కాబట్టి మెజరింగ్ కప్పుతోనే ఫస్ట్ ఎండు కొబ్బరిని అయితే కొలుచుకోవాలి. నాకైతే ఆ కప్పుతోనే మొత్తము టూ కప్స్ ఫుల్గా అయింది. తర్వాత కొద్దిగా ఒక కప్పు కొంచెం ఎక్కువ అయింది అన్నట్టు. మొత్తం 2 కప్స్ మీద కొంచెం ఎక్కువ. సో నేనైతే 2 కప్స్ మెజర్మెంట్ తీసుకుంటున్నా. ఇక బెల్లం కూడా మంచిగా తురిమి పెట్టుకోండి. బెల్లం 2 కప్స్ కొబ్బరి తురుముకి నేనైతే 1 కప్పు బెల్లం తీసుకుంటున్నా. పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నట్టు. ఎక్కువ కాదు, షుగర్ తక్కువ కాదు. స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. ఇక తర్వాతనైతే మంచిగా ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి. ఇదైతే మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అన్నట్టు. అది వేసుకున్న తర్వాత అందులో ఎండు కొబ్బరిని వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ సరిపోతుంది, లో టు మీడియం ఫ్లేమ్ మీద. ఆ తర్వాత అదే ప్యాన్లోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా తీసుకొని అందులో 1 కప్పు బెల్లానికి 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఆ బెల్లం మంచిగా కరిగి తుక ఉడికే అంతవరకు అంటే పొంగొచ్చే వరకు కరగబెట్టుకోండి. ఇట్లా పొంగొచ్చిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని అయితే అందులో యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మంచిగా అందులో కలుపుకుంటూ ఉండండి. ఆ కొబ్బరి తురుము అన్నది ఆ బెల్లం ఆ బెల్లంలో ఉడికేటట్టు మంచిగా ఉడికించుకోండి. ఇదంతా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ మీద వేసుకోండి దగ్గరుండి, లేకపోతే అడుగంటకపోతుంది అన్నట్టు. అది ఒక 5 to 10 మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత అందులో నేనైతే 1 కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నా. ఇవైతే కాచి చల్లార్చిన పాలు. ఇవి కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ యాడ్ చేసుకొని అదంతా మొత్తం దగ్గరికి వచ్చే వరకు మంచిగా ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. అదంతా దగ్గరికి వచ్చి మనకు ఉండ చుట్టడానికి ప్రిపేర్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి దగ్గరుండి. మిల్క్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక ఇప్పుడైతే అసలు ఈ బెల్లాన్ని కూడా ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. నేను ఇన్ని రోజులు బెల్లం హెల్దీ అని యూజ్ చేసినా కానీ ఇప్పుడు ఈ బెల్లంలో చక్కెరనే ఎక్కువగా మిక్స్ అవుతుందని నార్మల్గా ఈ మధ్యలోనే రీల్స్లో చూసిన. కాకపోతే ఇక మనకు ఆప్షన్ ఇదే ఉంది కాబట్టి దీంతోనే చేసుకుంటున్నాం. ఇక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైనల్గా అయితే చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోండి. దీనిలో ఏ నెయ్యి ఎక్స్ట్రా అవసరం లేదు, మొత్తం అందులో ఉన్న నెయ్యితోనే మంచిగా ఉండలు ప్రిపేర్ అయిపోతాయి అన్నట్టు. ఇక నేనైతే మా ఇంట్లో చిన్న పాప ఉంటుంది కాబట్టి పాప కోసం చిన్న చిన్న బాల్స్ లాగా వేస్తున్నా. ఎందుకంటే అది పెద్దగా వేస్తే ఒక 2-3 తినేస్తుంది, మరీ అంత తినద్దు కదా. ఓకే, వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్